వాతాపి జీర్ణం. ఈ కథ అరణ్య పర్వంలోనిది. చాలా రోజుల క్రితం మాట. అగస్త్యుడనే పేరు గల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వప్రాణికోటిని దయాహృదయంతో చూసేవాడు. ఆయన తపోదీక్ష మహిమలందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతూ ఉండగా వాని పితృపితామహులు కనిపించి, నాయన, యోగ్యురాలైన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి, లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు అన్నారు. కులవృద్ధుల మాట శిరసా వహించి అగస్త్యుడు తనకు తగిన భార్య కోసం అన్వేషణ ప్రారంభించాడు. తిరిగి విదర్భ దేశం చేరాడు. ఆ రాజుగారి ఇంట మెరుపు తీగ వంటి లావణ్యంతో నిర్మల సరోవరంలోని నల్ల కలువల వలె పెరుగుతున్న రాజుగారి కూతురైన లోపాముద్రను చూశాడు. అందచందాలలోనే కాదు, వినయ గుణశీలలో కూడా ఆమె యోగ్యురాలని గ్రహించాడు. ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి పూజించాడు. వారి పరిచర్యాలకు సంతోషించి ఆ మునిచంద్రుడు, మహారాజా, మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ సంతానం కోసం నీ కుమార్తెను నా భార్యగా కోరుతున్నాను అన్నాడు. మహారాజు గుండె దడదడలాడింది. మనసు ఆందోళనలో పడింది. చీనీ చీరాంబరాలతో, మణిరత్న భూషణాలతో, హంసాతూలిక తలపాల మీద రాజ్యభవనంలో వందలాది దాసీజనుల మధ్య సేవలు అందుకుంటూ ఇంద్రభోగం అనుభవించవలసిన తన కూతురు ఈ మునీశ్వరుడు భార్యగా వనవాసం చేస్తూ పటకుటీరాలలో నారచీరలు ధరించి కందముల ఫలాలను తింటూ జీవించగలదా అనే సందేహంలో పడ్డాడు. ఈ వార్త విని మహారాణి విచార సాగరంలో మునిగిపోయింది. అది చూసి లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి, నా వల్ల మీరు కష్టాలు పాలు కానవసరం లేదు. నేను సంతోషంగా ఈ మునీశ్వరుని భార్యగా ఆయన సేవ చేసి వారి అనుగ్రహం పొందుతాను అంది. విధివిహితంగా లోపాముద్ర పరిణయం జరిపించాడు మహారాజు. లోపాముద్ర తన ఆభరణాలు, చీనీ చీరాంబరాలు విడిచి నారచీరలతో సామాన్య మునిపత్ని వేషంలో ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతి సేవలో ఆయన హృదయాన్ని చోరుగున్నది. గంగానది తీరాన్న రమణీయ వనంలో పటకుటీరంలో రాజపుత్రిక నారచీరలతో చలిగాలులు, వేడి గాల్పులు లెక్క తీయకుండా ఎంతో ఓరిమితో సేవలు చేయడం ఆ మునిని ఎంతగానో అలరించింది. అయినా ఆయన తన ఋషి ధర్మాన్ని విడవకుండా వేదవీతకరములే కొనసాగిస్తున్నారు. రోజులు సాగిపోతున్నాయి. కాలచక్రం తిరుగుతున్నది. ఈ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర వృత్తి స్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడుతుండగా మహర్షి మనసు చెలించింది. ఆమెను చేరదీసి చెయ్యి పుచ్చుకుని బుగ్గ ముద్దాడబోతుండగా ఆమె మందహాసనంతో వెనుదిరిగింది. స్వామి, ఆశ్రమ ధర్మానుసారం మనం ఈ పటకుటీరంలో దర్భశయ్యల మీద జీవితం గడుపుతున్నాం. ఇప్పుడు మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారింట ఏ భోగభాగ్యాలతో ఉండేదానినో అవి సమకూర్చగలిగితే సుఖంగా మీ సంతోషం మీకు అందించగలను అని జనం ఆగి, మీ వంటి మహనీయుల తపస్సుకి అవి సమకూర్చడం నిమిషాలలో పని. నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్చండి అంది. ఆలోచించాడు మునీశ్వరుడు. ఈ సంసారిక సుఖం కోసం తపశక్తిని వ్యయం చేయడం ఇష్టం లేకపోయింది. ఏ మహారాజునైనా అర్థించాలని బయలుదేరాడు. వెళ్లి 3 మహారాజులను దర్శించి, ఎవరికి కష్టం కలగకుండా మీ ఆదాయంలో నాకు ఎంత దానం చేయగలరు అని అడిగాడు. వారందరూ తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయన్నారు. వారి సూచనానుసారం ఎల్వలుడనే దానవరాజు దగ్గర కావలసిన సంపదలన్నీ ఉన్నాయన్నారు. ఆయన ఈ రాజులను వెంటబెట్టుకుని అట్టే బయలుదేరాడు. ఈ ఎల్వడు వాతాపి సోదరుడు. వారిద్దరూ ఒక అరణ్యంలో ఉంటూ ఆ దారిని వచ్చేవారిని భోజనానికి పిలుస్తారు. వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు. ఆ మేకను చంపి వండించి పెడతాడు. ఎల్వడు వారు హాయిగా భుజించాక ఎల్వలుడు సోదరా వాతాపి అని పిలవగానే వాడు పొట్ట చీల్చుకుని బయటకు వస్తాడు. అన్నదమ్ములిద్దరూ ఆ అతిథులను వండుకు తింటారు. అది వారి జీవన విధానం. అగస్త్యుడు తనతో రాజులను వెంటబెట్టుకుని రాగానే వినయంతో వెళ్లి వారికి స్వాగతం పలికి ఆశ్రమానికి తీసుకువెళ్లారు. వారి ఎదురుగానే మేకను వండి పెట్టబోగా రాజులు భయంతో మునివైపు చూశారు. ఆయన వారికి అభయమిచ్చి, వండినదంతా ముందు నాకు వడ్డించు, మిగిలితే వారి విషయం చూద్దామన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇల్వలుడు సోదరా వాతాపి అని అరిచాడు. అది విని అగస్త్యుడు, ఇంకెక్కడ వాతాపి, వాడింక తిరిగి రాడు అని నవ్వగా
ఇలవలుడు భయపడి, స్వామి క్షమించండి, మీకు నా సర్వ సంపదలు ఇచ్చేస్తాను అని తన వద్ద ఉన్న మణిరత్న సువర్ణ రాశులను రథం మీద ఉంచి ఆయనకు అర్పించాడు. ఆయన కదలబోతుండగా ఆయనను సంహరించబోగా మహర్షి వెనుతిరిగి హుంకరించాడు. ఇల్వలుని దేహం గుప్పెడి బూడిద అయింది. మహాముని సంపదతో ఆశ్రమానికి వచ్చి ధర్మచారిని లోకల్లో అందరిలా ఉండే పుత్రులు అసంఖ్యాకంగా కావాలా, గుణశీలవంతుడైన పరుడు ఒకడు కావాలా అని అడిగాడు. ఆవిడ గుణవంతుడు ఒకడు చాలు అన్నది. అనంతరం ఆ దంపతుల సంసారయాత్ర ఫలంగా దృఢదస్యుడనే మహాతపస్సు ప్రభవించాడు.